33వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. చదవండి. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మరొకసారి చదువుదాం, అందరూ చదువుదాం దయచేసి. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరం కూడా చదువుదాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ఈ కింది మాట మరొకసారి చదువుదాం. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. చూడండి, మనం గమనించినట్లయితే పై మాట మనందరికీ చాలాసార్లు సుపరిచితం. ఏంటంటే నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదను అనే మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. అయితే ఇక్కడ మనం చూసినటువంటి మాటను చాలా జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది, ఏమని బోధిస్తూ ఉంది అని మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రతి ఒక్కరితో దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏంటంటే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇది దేని గురించినటువంటి సంభాషణ అంటే, చూడండి, మన మొర కొన్నిసార్లు ఇంట్లో మనం ఏడ్చినప్పుడు, లేకపోతే మన కుటుంబ నేపథ్యంలో మనం బాధపడినప్పుడు, మనము ఏడ్చేటువంటి కృంగిపోయేటువంటి స్థితిని కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు అర్థం చేసుకోకపోవచ్చు. పూర్వకాలాల్లో నాకు తెలిసి ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఏమైనా పోస్ట్ బాక్స్ దేనికోసం పనిచేస్తుందంటే, ఏదైనా ఇంపార్టెంట్ లెటర్ రావడం కొరకో, లేకపోతే ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్కి సంబంధించి, లేకపోతే ఏదైనా కంపెనీకి సంబంధించి, లేకపోతే ముత్తూట్ ఫినాన్స్, ఏదో ఒకటి మనకు లెటర్ వస్తుంది. కానీ పూర్వ దినాల్లో మనం ఏం చేసేవారం అంటే లేఖను రాసి పంపించేవారు. మరి నిజంగా ఎంతమందికి లేఖను రాసి పంపేటువంటి అలవాటు ఉంది? ఏదైనా ఎవరికైనా అధికారులకో లేకపోతే స్నేహితులకో, అప్పట్లో మేము లెటర్ రాసామండి, ఒక లెటర్ బ్రౌన్ కలర్లో ఉండేది, లేకపోతే వైట్ కలర్లో ఉండేది, దాని మీద పూర్తిగా రాసి ఆ లెటర్ని పోస్ట్ బాక్స్లో వేస్తే అది 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో మనం రాసినటువంటి అడ్రస్కి వెళ్తుంది. అవునా కదా? చెప్పాలి. హల్లెలూయా. మరి ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏదైనా సమాచారాన్ని మనం పంపించాలంటే ఇన్బాక్స్ వచ్చింది, మెసేజెస్ వచ్చినాయి. మెసేజ్ వచ్చినప్పుడు ఈ మెసేజ్లో టెక్స్ట్ టైప్ చేసి ఆ మెసేజ్ని మనం పంపిస్తే వితిన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 2-3 సెకండ్ల లోపే మనం పంపినటువంటి మెసేజ్ ఇక్కడున్నటువంటి మనము ఎక్కడున్న దేశానికైనా పంపించగలుగుతున్నాం. హల్లెలూయా. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వాట్సాప్ వచ్చింది, తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, రకరకాల పరికరాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా వార్త చేరవేయడానికో, లేకపోతే సమాచారాన్ని పంపించడానికో, లేకపోతే పబ్లిసిటీకో అనేక సందర్భాల్లో మన సొంత జీవితాన్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికో పనికొస్తున్నాయి. అయితే దేవుని వాక్యములో మనం చాలా స్పష్టంగా చూసినట్లయితే, ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. చూడండి, మనం గమనించినట్లయితే ఎవరికైనా మనం ఒక ఏదైనా పంపించినప్పుడు వారి దగ్గర నుంచి జవాబు రాకపోతే మనం కొంచెం ఆందోళన చెందుతాం. ఏంటి, నేను పంపించినటువంటి మెసేజ్ వాళ్ళు చూసారా? ఇప్పుడు వాట్సాప్లో ఒక మంచి ఫీచర్ ఉంది. ఏంటంటే వాళ్ళు చూసారా లేదా మనకు తెలుసుకోవడం అంటే బ్లూటిక్ పడుతుంది. బ్లూటిక్ పడిందంటే ఖచ్చితంగా వాళ్ళు మన మెసేజ్ చూశారు అనడానికి ఒక అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు రకరకాల ప్రైవేట్ వాట్సాప్స్ కూడా వచ్చాయి. అంటే కొన్నిసార్లు చూసినట్టు కూడా కనపడదు, వాళ్ళు వాడే డిఫరెంట్ వాట్సాప్స్ వచ్చినట్టే మనం కనిపిస్తుంది మనకు, కానీ చూసినట్లు కనపడదు. ఇలా టెక్నాలజీ రకరకాలుగా మారిపోతూ ఉంది ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడట అంటే ఆయన ఉత్తరం ఇస్తాడు, అంటే ఆయన జవాబు ఇస్తాడు. చూడండి, ఇది ప్రత్యేకమైనది. ఈ జవాబు ఎవరు ఇవ్వలేనిది, ఎవరి ద్వారా పొందినా కూడా మనకు సంతృప్తిగా ఆనందం కలిగేటువంటి సంభాషణ ఉండకపోవచ్చు. చూడండి, నేను ఒక విషయాన్ని చెప్తా. ఎంతమందికి మ్యాజిక్ చేసే వాళ్ళు తెలుసు? మ్యాజిక్ తెలుసా? మ్యాజిక్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఒక పువ్వుని ఇలా అంటే దాంట్లో నుంచి పావురం వస్తుంది, కర్చీఫ్లో నుంచి పావురం వస్తుంది, తర్వాత ఇంకా రకరకాల మ్యాజిక్స్ చేస్తారు. తెలుసా మీకు? మ్యాజిక్ చేసే వాళ్ళు తెలుసా? ఒకసారి చేయి చూపించండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవడానికి ఇది ఒక సూచనగా ఉండొచ్చు.
చూడండి, మ్యాజిక్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఒక రహస్యాన్ని దాచిపెట్టి ఆ రహస్యం కనిపించకుండా ఆ మ్యాజిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనందరికీ ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఒకవేళ మనం పోయి ఆ వ్యక్తిని, అయ్యా ఈ పువ్వులో నుంచి లేకపోతే ఈ యొక్క కర్చీఫ్లో నుంచి నువ్వు పావురాన్ని ఏ విధంగా తీసావో నాకు చెప్పండి అంటే చెప్తారా? ఎందుకు? చెబితే వాళ్ళ రహస్యం ఏమవుతుంది? బయటపడిపోతుంది. కాబట్టి బయటపడిపోతే ఏమవుతుంది? అప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఇంతేనా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఇంతేనా అనిపిస్తుంది. అవునా కదా? ఏదైనా ఒకటి మనకు మరుగుపరచినంత వరకు, మనకు కనిపించబడనంత వరకు అది మనకు ఒక గొప్ప నిగూఢమైన విషయంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒకవేళ ఆ యొక్క కర్చీఫ్లో నుంచి పావురం వచ్చేటువంటి దాంట్లో ఇంకేదైనా దాచిపెట్టో లేకపోతే ఏదన్నా ఆ రహస్యంగా ఉన్నప్పుడు ఆ రహస్యాన్ని దాచిపెట్టింగో, ఇందులో నుంచి నేను తీస్తున్నాను, ఇక్కడ నుంచి ఇలా తీసినప్పుడు జాగ్రత్తగా వాళ్ళ దృష్టి మళ్ళించి వాళ్ళ దృష్టినంతా కూడా చేతి మీదే ఉంచు లేకపోతే కర్చీఫ్ మీదనే ఉంచి దీన్ని ఇలా తీయాలని చెప్పి ఆ రహస్యాన్ని బట్టబయలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంతే కదా అనిపిస్తుంది మనకు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం అలాంటిది కాదు. దేవుని వాక్యం ఎలాంటిదట అంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, చూడండి, మనం గ్రహింపలేనటువంటివి అంటే మన మానవ మేధస్సుకు, మన మనుష్య జ్ఞానమునకు, మన హృదయానికి అర్థం కానటువంటి ఒక గొప్ప సంగతులు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అంతేకాకుండా నిగూఢమైన సంగతులు. హల్లెలూయా. చూడండి, ఒకటేమో గొప్ప సంగతులు మనం చూస్తున్నాం, ఇంకోటి ఏంటంటే గూఢమైన సంగతులు. అంటే అందులో దాచబడినటువంటి రహస్య ధననిధిని మనం అర్థం చేసుకోగలగాలి అంటే మన భక్తి ఎలా ఉండాలట అంటే సంతుష్టి సహితమైనటువంటి భక్తిగా, ప్రభువుకు ఒక గొప్ప లాభసాటిదాయకంగా కనిపించాలి. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే నేను అందుకే నిన్నటి దినమున కరుణపీఠ దైవక్షేత్రంలో ఒక చక్కటి వాక్యాన్ని పంచుకున్నప్పుడు నాకు ఒక మాట సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఎల్ఐసి పేపర్ల మీదనో లేకపోతే లోన్ పేపర్ల మీదనో అన్నీ మనము ఒకవేళ సంతకం పెడతాం. కానీ దాంట్లో కొన్నిసార్లు చిన్నగా రాసినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం మర్చిపోతాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఒక 5 సంవత్సరాలు కట్టిన తర్వాత మధ్యలో మనం కట్టడం మర్చిపోయినాం అనుకుందాం, వెళ్ళేసి ఇంకేదన్నా అది మీకు వర్తించే సార్ మీరు కొంతకాలమే కట్టిండ్రని చెప్పి అన్నారు అనుకో, దాంట్లో రాసి ఉంటుంది కానీ మనం చదువు. మనకి ఏంటంటే ఆ టైంలో మనం కట్టేసేయాలి. ఏంటంటే కట్టేసి మనకు చనిపోయిన తర్వాతనో లేకపోతే యాక్సిడెంట్ అయితేనో ఇంకేదైతేనో మనకు వర్తిస్తుందిగా అనుకుంటాం. కానీ కొన్ని నెలలు కట్టకపోతే అది పని చేయకుండా ఉంటుందనో లేకపోతే ఇంకేదైనా ఆ రెఫరెన్స్లో లేకపోతే ఏదైనా విషయాల్లో అందులో పొందుపరిచి ఉంచుతారు. కానీ ఆ చిన్నగా ఉన్నటువంటి విషయాలు మనం చదవడానికి మర్చిపోతాం. అందుకే ఈ మధ్య కాలాల్లో ఏం చేశారంటే అంతకుముందుకు సిగరెట్ ప్యాకెట్ మీద ఈ క్యాన్సర్, ఈ చెంపకు క్యాన్సర్ వచ్చినటువంటి బొమ్మలు లేకపోయేటి. కానీ ఈ మధ్య కాలాల్లో ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద ఏమని ఉందంటే ఆ చెంప ఎలా కుళ్ళిపోతుందో లేకపోతే కాలి క్యాన్సర్తో ఏ విధంగా దరిద్రంగా ఉంటుందో ఆ పిక్చర్స్ వేసినా కూడా ప్రజలు కొనుక్కుంటున్నారు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే పాపానికి ఎంత ముక్తులుగా అడిక్ట్ అయిపోయామనేది ఒక విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. మంచి ఉంది, చెడు ఉంది ఇహలోక సంబంధంగా. అయితే ప్రభు యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగి ఆయన నిగూఢమైన సంగతులను మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అయితే ఉన్నతమైన దీవెనలు పొందుకుంటాం. హల్లెలూయా. చాలాసార్లు మీకు ఒక విషయాన్ని చెప్తా. దేవుడు దీవించుటకు సమర్థుడు కాదా? ఆయన దీవించేటువంటి వాడు కాదా? ఆయన ఆశీర్వదించేటువంటి వాడు కాదా? ఆయన చేతిలో దీవెనలు లేవంటే ముమ్మాటికి ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి, అనేకమైన మేలులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము ఆయనకు అనుగుణంగా ఉండడానికి, మన జీవితాన్ని మలుచుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వెంటనే ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక ట్రైన్ నుంచి ఇంకొక ప్రాంతానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ సమయానికి అది అక్కడికి వెళితేనే అది మనకు దొరుకుతుందని మనకు తెలుసు. అయినా కొన్నిసార్లు ఆలస్యంగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తామా? ఆలస్యంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయము. ఎందుకంటే ఖచ్చితంగా ఆ యొక్క సమయానికి మనం అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఒక 100 రూపాయల నోట్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. 100 రూపాయల నోట్ అంట ఎక్కడికి పోయిందట అంటే మందిరానికి పోయిందంట. ఎక్కడికి పోయిందంట? మందిరానికి పోయేసరికి అనుకుంటుందట కదా, ఈ 100 నేను
చాలా విలువైన దాన్ని కదా అనుకుంటుందట. ఇదే 100 మనం షాపింగ్ మాల్కి తీసుకొని పోయినాం అనుకుందాం, ఇదే 100 మనము కూరగాయలు కొంటానికి ఇంకా దేనికైనా కొనడానికి తీసుకొని పోయినాం అనుకో, 100 సులువుగా ఖర్చు పెడతాం మనం. హల్లెలూయా. ఇంకా ఏదైనా మన అవసరతల కొరకు మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ విలువైనటువంటి దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం ఏదైనా వెచ్చించాలి, మన శ్రమను వెచ్చించాలన్నా, మన కష్టాన్ని వెచ్చించాలన్నా, ఇంకేదైనా వెచ్చించాలన్నా మనకేమనిపిస్తుంది అంటే అమ్మో అయ్యో అనిపిస్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు మరి ఆయన మిగుడమైన సంగతులను తెలుసుకోగలగాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, ఒక మెజిషియన్ ఏ విధంగా అయితే రహస్యాన్ని దాచిపెట్టి ఆ రహస్యాన్ని ఉంచినంత వరకు ఆ రహస్యం ఏంటో ఎవరికి కూడా తెలియదు. ఎవరికి తెలుస్తుంది అంటే ఆ మెజిషియన్ యొక్క ట్రిక్స్ నేర్చుకునేటువంటి వారికే తెలుస్తుంది. అందరికీ మ్యాజిక్ చేయడం వచ్చేస్తుందా చెప్పండి? చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు రాదు? ఎందుకంటే దానికి ఒక విద్య ఉంటుంది. ఆ విద్య నేర్చుకోవాలా, నేర్చుకుంటే అందులో ఏం మెలికలు ఉంటాయి, ఎప్పుడు దేన్ని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, ఎప్పుడు దేన్ని మూస్తే ఏది దాచబడుతుంది అనేది అది చాలా రహస్యంగా తెలుసుకుంటేనే అందులో ఉన్నటువంటి లోతైన మర్మాలు మనకు తెలియబడతాయి. హల్లెలూయా. ఒక మెజిషియన్ చదివేటువంటి లేకపోతే మెజిషియన్గా పనిచేసేటువంటి వ్యక్తి చేసేటువంటి ట్రిక్స్ని మనం కనుక్కోలేకపోవడానికి కొన్నిసార్లు విఫలమైపోతాము. కానీ మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అనేకమైనటువంటి గూఢమైన విషయాలు మనకు తెలియాలి, మనకు అవన్నీ కూడా అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలంటే మన పూర్ణ హృదయంతో ప్రభు పాదాల సన్నిధికి వచ్చి ఆయన ఉన్నతమైనటువంటి వాక్కును అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకునేటువంటి ప్రయత్నాన్ని మనము చేయాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అంటూ నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఒక మహాగ్రంథం, బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథానికి మనం అందరం కూడా అనేకమైనటువంటి బహుమానాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమున్నాయి చెప్పండి? టర్మ్స్ అండ్ కండిషన్స్ని తెలుగులో ఏమంటారు? నియమ నిబంధనలు. హల్లెలూయా. ఏంటంటే నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు ఇప్పుడు కొన్నిసార్లు కర్ఫ్యూ పెడతారు. కర్ఫ్యూ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసు వారి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి 4 ప్రయాణించడానికి, 3 ప్రయాణించడానికి, 2 ప్రయాణించడానికి వీల్లేదు. లేకపోతే ఇళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఒక స్థలాన్ని కర్ఫ్యూ విధించినప్పుడు ఆ స్థలం మొత్తం కూడా మనం కొనుక్కున్నదైనప్పటికీ, మనం ఉండేదైనప్పటికీ కూడా ఆ స్థలం మొత్తానికి ఒక డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చినప్పుడు అది వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. వాళ్ళ స్వాధీనంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మెసులుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేవుని వాక్యము అనేక రహస్యాలతో, అనేకమైనటువంటి మిగూఢమైనటువంటి గొప్ప సంగతులతో అది పొందుపరచబడి ఉంది, రాయబడి ఉంది. కానీ అది అందరికీ అర్థం కాదు. హల్లెలూయా. మరి ఎవరికి అర్థమవుతుందంటే ఎవరైతే ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మ స్వాధీనములో ఉంటారో అట్టివారికి బైబిల్ పరిశుద్ధ గ్రంథము అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలను, మిగూఢమైనటువంటి సంగతులను తెలియజేస్తుంది. కనుక ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలామందికి చదవరాక పడిపోతున్నారు. హల్లెలూయా. చాలామందికి అది వక్రీకరించబడుతుంది. కారణం ఏంటంటే అన్ని గ్రంథాలు చదివినట్లుగా చదివితే అది మనకు అర్థమయ్యేటువంటి గ్రంథము కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరొక మాట నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణగణాల్లో ఒకటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 106వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. కీర్తనలు 106వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. ఆయనను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. చదువు. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడో కొన్ని ఫీచర్స్ ఇక్కడ చూద్దాం. కొన్ని విషయాలను ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం.
చూడండి, మన రోదనము ఆయనకు వినపడుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఏడిస్తే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు భార్యలు ఏమనుకుంటారంటే భర్తల గురించి వాళ్ళ మనసులో కొన్నిసార్లు అలిగినప్పుడో లేకపోతే బాధపడ్డప్పుడో నా భర్తకి నా బాధ ఏంటో తెలవాలనుకుంటారు. లేకపోతే పిల్లలు కూడా అలుగుతారు, వాళ్ళు ముక్కిట్లో పెట్టుకొని, మా క్యూటీ కూడా అప్పుడప్పుడు అలుగుతూ ఉంటుంది, ఇట్లా చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అలుగుతారు. అలిగినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు అలిగింది తెలుసుకొని వాళ్ళ మనసులో ఉన్నది మనం చూడడానికి ప్రయత్నము చేయాలి. అయితే అందరికీ అది సాధ్యపడేటువంటి విషయం కాదు. కొంతమందికి ఈజీగా అర్థమైపోతుంది మన మీద మన ఇంట్లో వాళ్ళు అలిగారా లేదా అని. కొంతమంది అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు వైఫల్యం చెందుతూ ఉంటారు. అయితే దేవుని మనస్సు ఎలాంటిది, దేవుని గుణగణాలు ఎలాంటివంటే, మన రోదనము తనకు వినబడగా మనకు ఆయన ఏం చేశాడంటే వారికి కలిగిన శ్రమను, అంటే మనకు కలిగిన శ్రమను ఆయన చూస్తాడంట. ఫస్ట్ అంతా ఏముంది అక్కడ చెప్పండి, చూచెను అని ఉంది. హల్లెలూయా. ఆయన మన శ్రమను ఫస్ట్ చూస్తాడు. చూసి ఏం చేస్తాడంట, చూసిన తర్వాత వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. హల్లెలూయా. దేవుని కరుణకు పాత్రులు కావాలంటే ఏం చేయాలి? నేను ఒక ఉదాహరణ చెప్తా. చూడండి, ఒక తండ్రి తన కూతురును చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు. చాలా జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఒక తండ్రి తన కూతురును చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు. అనుకోకుండా వాళ్ళిద్దరూ కూడా మరి తండ్రేమో సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు, తల్లేమో టీచర్గా ఒక్కొక్క అంటే ఇన్విజిలేషన్స్కి వెళ్ళడానికి, అదే టైంలో బోర్డ్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి, ఇన్విజిలేషన్స్కి వెళ్ళడానికి వేరే ఊర్లో వేరే చోట అక్కడ పడ్డప్పుడు ఇంకా అక్కడే ఉండడానికి ప్రయత్నం చేసి అక్కడనే రూమ్ తీసుకొని ఆ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అక్కడే ఉంది తల్లి. హల్లెలూయా. అయితే తను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఇంట్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. బయట భయంకరమైన వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉన్నప్పుడు కొద్దిసేపు వర్షం పడతా ఉంది, కొద్దిసేపు తుప్పెర అంటే లైట్గా చినుకులు పడతా ఉన్నాయి. ఈ చినుకులు పడతా ఉన్నప్పుడు పెద్ద వర్షం వచ్చినప్పుడు బయట ఉన్న పిల్లలు ఎవరు అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళి దాచుకుంటా ఉన్నారు. కానీ ఈ చిన్న చిరుజల్లు లాంటివి కురుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి రోడ్డు మీద చక్కగా ఆ వర్షంలో ఎగరడం ప్రారంభిస్తూ ఉన్నారు. అలా చేస్తున్నప్పుడు తన కూతురుతో తన తండ్రి చెప్తున్నాడు ఏంటంటే, నాన్న నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను, వెంటనే వస్తాను, కానీ నీవు మాత్రం బయటికి వెళ్ళి ఆ పిల్లల్లాగా నువ్వు ఎగరాలని వర్షంలో తడవాలని మాత్రం దయచేసి ప్రయత్నం చేయబాకు. ఎందుకంటే నీకు జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఇంకేదైనా ఇబ్బంది అయినా కూడా దానికి నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి దయచేసి నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి కూతురుకు ఒక మంచి ప్రేమపూర్వకమైనటువంటి మాటను చెప్పాడు ఈ తండ్రి. చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. చెప్పిన తర్వాత ఇప్పుడు మన పిల్లలు మన మాట వింటారా? కొన్నిసార్లు వింటారా? చాలాసార్లు పిల్లలకున్న నైజం ఏంటంటే, మనం చేయొద్దన్నదే పిల్లలు చెప్పాల. అది చేయొద్దురా అంటే, ఎందుకు చేయొద్దు, ఇది మా డాడీ ఎందుకు చేయొద్దు అన్నాడో తెలుసుకోవాలని వాడు అదే చేస్తాడు. ఎందుకంటే పిల్లల తత్వం కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, మనం ఏదైనా చేయొద్దంటే దాంట్లో ఏదో ఇంట్రెస్టింగ్ విషయం ఉందని దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ చిన్న కుమార్తె కూడా నాన్న మెల్లగా బయటికి వెళ్ళినటువంటి సమయంలో మెల్లగా తలుపుకున్నటువంటి బేడను తీసుకొని ఇంటి ముందున్నటువంటి పెరట్లో మంచిగా ఎగరడం ప్రారంభించింది. మంచిగా వర్షంలో ఆ తొలకరి జల్లులతో వస్తున్నటువంటి వర్షంలో ఎగురుతూ ఉన్నప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా చెప్పాడు ఏంటంటే, అక్కడ ఒక కుండి ఉంది. ఏముంది? పూల కుండి ఉంది. ఆ పూల కుండి వేరే దేశం నుంచి ఎవరో ఫ్రెండ్ తన గిఫ్ట్గా ఇస్తే దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకొని ఇంటి ముందు ఆవరణంలో పెట్టాడు. పెట్టినప్పుడు దాన్ని రోజు చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే అనుకోకుండా ఈ కుమార్తె ఎగురుతూ ఉన్నప్పుడు కాలు జారి ఇలా ఇలా పడిపోయే సమయంలో మోచేయి వెళ్ళి తన తండ్రి ఇష్టంగా పెంచుకునేటువంటి పూల కుండికి తలిగి ఆ పూల కుండి కింద పడి ఆ యొక్క పూలన్నీ కూడా ఖరాబ్ అయిపోయి చెట్టంతా కూడా ఇరిగిపోయి ఆ కుండంతా కూడా విరిగిపోయిన తర్వాత అప్పుడు తన మనసులో ఒకటి అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నా తండ్రికి నేను నా ముఖాన్ని ఎలా చూపించాలి? నన్ను ఎంతో ప్రేమించి నా తండ్రి, నాకెంతో ప్రేమగా ఉండేటువంటి నా తండ్రి నన్ను ఆ పని చేయొద్దు అని చెప్పాడు. కానీ నేను ఓవర్ కాన్ఫిడెన్స్తోనో లేకపోతే ఇంకేదైనా దానితోనో నేను ఎగిరాను, సంతోషంగా నా ఆనందాన్ని నేను
పెంచుకున్నాను, కానీ అకస్మాత్తుగా మరి పడినప్పుడు ఆ యొక్క కుండి పలిగిపోయింది కదా, నా తండ్రి బాధపడతాడా, లేకపోతే నా తండ్రి ఇంతకు ముందులాగా ప్రేమిస్తాడా అని చెప్పి అలా బాధతో ఉన్నటువంటి కూతురు ఏడుస్తూ ఉంది. అప్పటిదాకా దెబ్బ తగిలితే, ఎప్పుడు దెబ్బ తగిలినా పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి కట్టుకట్టమనో, లేకపోతే డాడీ దెబ్బ తగిలిందనో, మమ్మీ దెబ్బ తగిలిందనో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సమయంలో ఆ కూతురికి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే తన తండ్రికి అనిపించలేదు, కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే తనకు ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి సమయంలో కొంతసేపటి తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఫోన్కి ఒక రింగ్ వస్తూ ఉంది. రింగ్ వచ్చినప్పుడు ఆ ఫోన్ని పిక్ చేసి ఆ కుమార్తె మాట్లాడుతుంది. హలో అంటే చిన్నగా తన తల్లి స్వరం వినపడతా ఉంది. ఏమనంటే, నాన్న ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంట్లో సంతోషంగా ఉన్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు అంటే, మమ్మీ ఇంట్లోనే ఉన్నాను కానీ 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 అని చెప్పలేకపోతున్నప్పుడు తల్లి తన మనసు అర్థం చేసుకొని అంటుంది, ఏదో జరిగింది కదా ఇంట్లో, నాకు చెప్తావు కదా చెప్పు అంటే, అప్పుడు ఏడ్చుకుంటూ చెప్తుంది ఏంటంటే, డాడీ ఇష్టంగా కొనుక్కున్నటువంటి కుండి పడేశాను, నేను ఆడుకుంటూ ఉంటే నాకు దెబ్బ తగిలింది అని ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు, ఏం పర్లేదు నాన్న, డాడీ నేను మళ్ళీ ప్రేమిస్తాడు, నువ్వు ఒకసారి డాడీతో చెప్పు అంటే, డాడీ లేడు, డ్యూటీకి వెళ్ళాడంటే, లేదు ఈరోజు నీకోసమే లీవ్ పెట్టడానికి వెళ్ళి మరలా వచ్చి ఉంటాడు, ఒకసారి నువ్వు వెళ్ళి చూడు అంటే, అక్కడున్నటువంటి గదులలో చూస్తున్నప్పుడు తన తండ్రి గదికి వెళ్ళి చూడగానే తన తండ్రి ఆ గదిలో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నప్పుడు ఆ గదిలోకి వెళ్ళినటువంటి కూతురు తండ్రితో మాట్లాడాలని ప్రయత్నించే లోపే తండ్రి అంటున్నాడు ఏంటంటే, నాకు తెలుసు నువ్వు వర్షంలో ఎగిరావని, నాకు తెలుసు నువ్వు కింద పడ్డావని, నాకు తెలుసు నీకు దెబ్బ తగిలిందని, నాకు తెలుసు నువ్వు ఏడ్చావని, నాకు తెలుసు ఈ కుండి నీ ద్వారానే పడవేయబడ్డది, పలిగిందని, ఇవన్నీ కూడా నేను దూరం నుంచి చూశాను, కానీ నిన్ను ఆపలేదు, నీవే నా దగ్గరకు వస్తావని నేను చూశాను అని చెప్పి, నీవు నా ప్రియమైన కుమార్తెవని తీసుకొని తనకున్నటువంటి కట్లను కట్టి దెబ్బలన్నీ కూడా ఆ డెటాయిల్తో క్లీన్ చేయడానికి ప్రయత్నం చేసి తన కూతురును దగ్గరికి తీసుకున్నప్పుడు, అప్పుడు ఆ కూతురు అనుకుంటుంది ఏంటంటే, ఎంతైనా మా డాడీయే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, మరి మొట్టమొదటిగా ఆదమ వాళ్ళిద్దరు కూడా తప్పు చేశారు, కానీ వారికి అర్థం కావాలని చెప్పి ప్రభు ఏం చేశాడంటే అక్కడి నుంచి వారిని వెలివేస్తాడు. ప్రభు కూడా వారిని ఎంతో అపురూపంగా పెంచుకున్నాడు, ఎంతో ఇష్టంగా మరి మొదటి ఆదామును అవను పెంచినటువంటి దృశ్యాలను మనం చూడగలుగుతాం. కానీ ఒక చిన్న పాపం చేసినప్పుడు మరి వారికి అర్థమవడానికి అక్కడేమో వారికి ఆ యొక్క శిక్షా విధిని అందించాడు. కానీ ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఏంటంటే, క్రొత్త నిబంధన యాజకత్వంలో మనం ఏం నేర్చుకోగలగాలి అంటే, ప్రభు ఎంత ఉన్నతుడో, ఎంత ఆ ప్రేమ కలిగిన దేవుడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం ఏంటంటే, ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. ఒకటేముంది నేను చెప్పాను, ఏంటి చెప్పండి, గట్టి చెప్పండి అందరూ, చూసెను. ఇప్పుడు అందరూ చెప్పండి, మన శ్రమ ప్రభు చూస్తాడా? అటు చెప్పాలా? హల్లెలూయా. ఆయన చూస్తాడు. రెండవది మనం అక్కడ రెండో మాట మనం చూడగలిగితే, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన మీద కోపం వ్యక్తపరచడానికి మనం దూరస్తులం కాదు, ఆయన పిల్లలం. మనం వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం అందరం ఎవరం చెప్పండి, ఆయన పిల్లలము. అందరు చెప్పండి. ఎవరో పిల్లులు అన్నట్టు వినపడుతుంది నాకు. హల్లెలూయా. పిల్లులు కూడా మనం చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం కదా. హల్లెలూయా. మనం కూడా యేసయ్యకు అందరం కూడా పిల్లలమే. రైట్, మంచిది. ఈరోజు మీకు చక్కటి వాక్యాన్ని తెలియజేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. రైట్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. మనం చూస్తున్నాం ఏంటంటే, ఆయన మన రోదను వింటాడు. ఒకటి, ఆయన మన రోదనముతో విని మన శ్రమను కూడా ఆయన చూస్తాడు. రెండు, మూడవది, ఆయన మనకిచ్చినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన కృపా బాహుల్యమును బట్టి మనలను కరుణిస్తాడంట. హల్లెలూయా. ఆయన కరుణకు మనం పాత్రులం కావాలి. ఆయన కరుణకు మనం పాత్రులం కావాలంటే, ప్రతి మానవుడు తప్పిదం చేస్తాడు. తప్పిదము ఒప్పుకొని విడిచిపెట్టువాడు రక్షించబడతాడు. హల్లెలూయా. ఏంటంటే, మనం పాపం
చేయమని బైబిల్ సర్టిఫై చేయట్లేదు. కానీ బైబిల్ ఏమని కోడ్ చేస్తూ ఉందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఆ మాట ఎక్కడుంది బైబిల్లో? మనం చూసినట్లయితే చూడండి, మనం గమనించినట్లయితే ఏంటంటే అతిక్రమం, అందరూ చెప్పండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, మన అతిక్రమములను దాచిపెట్టుకోవద్దు. ఎవరి దగ్గర దాచిన, కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ గారితో అన్నీ చెప్తామా? ఉన్నాయి లేని కూడా చెప్తాం కొన్నిసార్లు కదా. ఉన్నాయి లేని కూడా చెప్తాం మనం. ఎప్పుడెప్పుడో జరిగినాయి కూడా చెప్తాం. చిన్నప్పుడు తలకాయ గుద్దుకున్నది కూడా చెప్తాం మనం కదా. కొన్నిసార్లు కొంతమంది ఏమో అలా ఉంటారు, కొంతమంది ఏమో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాచుకుంటే సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడా? హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన అతిక్రమములు దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కనికరము మనకు చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరం ఆయన పిల్లలుగా ఉన్నాము. ఆయన వాక్యాన్ని చదువుటకు ఇంతకుముందు మనం చదివినటువంటి మాట ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాట రాయబడ్డది. ఆ మాటను మనము మరొకసారి రివైజ్ చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మనసు మనకు అర్థం కాదు. ఆ కుమార్తె అనుకుంది ఏంటంటే, ఏమనుకుంది? నా తండ్రికి ఒకళ్ళు నేను పోయి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను కదా, నన్ను ప్రేమిస్తాడా, తిరిగి ప్రేమించడా అనుకుంది. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. తెలియక చేసే తప్పును దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి కావాలని జిగ్గుకు లేదా కచ్చకి చేస్తే ఏమవుతుందంటే మనమే మన జీవితాన్ని మనము కోల్పోతాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అంతేకాకుండా గూఢమైనటువంటి సంగతులు కూడా ఉన్నాయి. కానీ ఇవి అధ్యయనం చేస్తే, ఇందులో ఉన్నటువంటి లోతైన విషయాలు మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. చూడండి, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, అందరూ చాలా జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఒకసారి చూడండి, నా వైపు చూడండి. రైట్. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏది కూడా దేవుడు మాట తప్పే దేవుడు కానే కాదు. కానీ మనం మాట తప్పొచ్చు, ఒకళ్ళు మనం వైఫల్యం చెందొచ్చు, ఒకళ్ళు మనం ఓడిపోవచ్చు. కానీ మనం నిలబెట్టడానికి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈరోజు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఇందులో రాసిన రహస్యమైనటువంటి ధననిధి, గొప్ప గొప్ప విషయాలు, మిగూఢమైన సంగతులు అన్నీ కూడా మనకు అర్థం కావాలంటే మన మనోనేత్రములు తెరవబడి, మన ఆత్మకు గురుడితనము, మన కణులకు గురుడితనము కలుగజేసేటువంటి అపవాది యొక్క ప్రతి ఆలోచనను త్రోసివేయటకు దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచం మనం ధరించుకొని దేవుని శక్తితో నింపబడినట్లయితే అనేకమైన విషయాల మీద గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. తద్వారా బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు అర్థమవడానికి ప్రయత్నము అవుతుంది. హల్లెలూయా. బైబిల్లో మంచి రాశాడు, చెడు రాశాడు. చెడు ఎందుకు రాశాడంటే ఆ విధంగా చేయమని కాదు, కానీ ఆ విధంగా చేసిన వారి జీవితం ఏమైపోయిందని, ఆ విధంగా జరిగినటువంటి వారి జీవితం ఎలాగ మార్చబడిందని అనేకమైనటువంటి విషయాలు, హెచ్చరికలతో కూడినటువంటి విషయాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కనుక ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఒక గొప్ప దివ్యమైన గ్రంథం, ఒక ఉన్నతమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కనుక ఇలాంటి గ్రంథాన్ని మనం అధ్యయనం చేయుటకు మన హృదయములో జాగ్రత్తగా ఉంచుకొని ప్రభు సన్నిధిలో పరిశుద్ధులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన వెలుగును మన జీవితాల మీద ప్రకాశింపజేస్తాడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసినట్లయితే, తెలుసో తెలియకో దేవుని తృణీకరించినట్లయితే, ఏదైనా దేవుని నుంచి దూరపోయినట్లయితే ఈరోజు మనం కూడా ఆయన కుమార్తెలుగా అడుగుదాం. దేవా, నీ రహస్యమైన విషయాలు, మిగూఢమైన సంగతులు, గొప్ప విషయాలు నాకు తెలియజేయి. అంతేకాకుండా నేను నీ బిడ్డగా ఉంటానయ్యా అని మనము వేడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన రోదనమును వింటాడు. అంతేకాకుండా ఒకటి వింటాడు, రెండోది మన శ్రమను చూస్తాడు. అంతేకాకుండా ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొని తన కృపా బాహుల్యమును బట్టి
మనలను కరుణించి ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు దయచేసి గొప్ప మేలులు మన జీవితాల్లో అనుగ్రహించునుగాక. మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు. కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఇట్ మే బీ షార్ట్ మెసేజ్, బట్ ఇన్డెప్త్గా మా హృదయాలతో మీరు మాట్లాడిన బట్టి నీ కొందనాలు. మా జీవితాలని అర్పిస్తున్నాం. ఉన్నతమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. నిగూఢమైన సంగతులు, గొప్ప గొప్ప విషయాలు నీ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అనేక మర్మాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకున్నట్టుకు, జ్ఞానయుక్తముగా మేము నడుచుకున్నట్టుకు, ఈ లోకములో ఓడిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా నీ చేతిని, నీ దక్షిణహస్తమును మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని లేవనెత్తి గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించమని యేసయ్య సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమె. మంచిది. రైట్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి పాంప్లెంట్ ఇవ్వ.